వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాత్రమే ప్రజలందరికీ ఈరోజు బాబా అంబేద్కర్ సాహెబ్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే బాబా అంబేద్కర్ గారు ఒక మనిషి కాదు, ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి అని. నిజంగా చెప్పాలంటే ఆ రాజ్యాంగం ఒక రాజ్యాంగం కాదు, అదొక గ్రంథం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. సకల జనుల గ్రంథం. ఈరోజు ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత కలిస్తే అదొక మతపరమైన గ్రంథం ఎలాగుంటుందో అన్ని మతాలకు అదొక గ్రంథంగా ఈరోజు మనము దాన్ని గౌరవించాలని సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే
ఏవైతే గ్రంథాలలో ఈ తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, ఈ పని చేస్తే ఈ పని జరుగుతుందని అన్ని మతాలు ఆ గ్రంథాలలో రాసి ఉంటారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అది ఎక్కడో జరిగే శిక్షలని ఇక్కడ ఈ తప్పు చేస్తే మీకు శిక్ష పడుతుంది, ఇక్కడ ఈ పని చేస్తే మీకు మంచి జరుగుతుందని గ్రంథంలో రాశారు. కాబట్టి ఈ రాజ్యాంగం ఒక సంకలన గ్రంథం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంతటి మహానుభావుడికి భారత రత్న అవార్డు సరిపోకుండా ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి దళితులకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి తరఫున చిన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి మన బాబా అంబేద్కర్ గారు చేసిన సంస్కరణలు, మరి ఆయన చేసిన సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాలకు అందిస్తుంది. మరి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఆచరణలు కాంగ్రెస్ పార్టీ నేడు తప్పకుండా పాటిస్తుంది. వారు చేపట్టిన అంశాల్లో భాగంగా మరి ఎస్సీ కులవర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు అలాంటి సామాజిక అంశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది. రానున్న రోజుల్లో యావత్ దళిత సమాజం అంతా కాంగ్రెస్ పార్టీతో నడవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, బీసీ, మైనార్టీ కులగణన చేసి ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనే నిర్ణయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అది ఏ విధంగా జరిగిందంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉండేనో, అంబేద్కర్ గారి సూచనలు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిందో దాని ప్రకారంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఒక ప్రముఖమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో భారతదేశం అభివృద్ధి చెందినట్టే లెక్క అని ఆయన చెప్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు పట్టణంలో చాలామంది వచ్చి మనం ఈరోజు నివాళులు అర్పిస్తున్నారంటే మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, సూచనలను పాటిస్తూ మనం ముందటికెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయనని అన్ని విధాలుగా గౌరవించింది. ఆయన పోరాటాలని కాంగ్రెస్ పార్టీ బయటకు తీయడం వల్లే మొన్న గత ప్రభుత్వం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను భారతదేశ ప్రజలందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జై భీమ్, జై అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, స్మరించుకోవడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భారతదేశ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశం లౌకిక రాజ్యాంగ కానివ్వండి, ఒక భారతదేశంలో అభివృద్ధి దేశాల కంటే రోజులో ముందుండి ఈరోజు ఉంది అని అంటే అది దాని వెనుక అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది. అంబేద్కర్ గారు ఒక దళితులకు లేదంటే ఒక మతాలకు కాదు, ఆయన అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం దక్కేలా, వారికి సర్వసత్తాక సార్వభౌమాధికారం దక్కేలాగా ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు దేశ ప్రజలందరికీ ఒక వరంలా పనిచేస్తూ ఉంది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా టోటల్ భారత ప్రజలందరూ అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నారు. ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.